హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఈరోజు స్వామివారికి నైవేద్యంగా జొన్న పేడల పిండి పెడతారు కదా, నేను కూడా చేశాను. నేను ఎలా చేశానో మరి మీరు కూడా చూసేయండి. ఫస్ట్ అయితే కడాయిలో కొంచెం నీళ్లు వేసుకొని ఒక కప్పు నిండా జొన్నలు అయితే వేసుకొని ఉడికించుకోవాలి. ఈ ఉడికేటప్పుడు పైన సొచ్చులు ఏమైనా ఉంటే పైకి తేలిపోతాయి, అవి తీసేసి వాటర్ ఏమి లేకుండా వడకట్టేసుకోండి. ఇప్పుడు క్లాత్ మీద ఈ జొన్నలు వేసుకొని ఫ్యాన్ కింద ఆరిపెట్టుకోండి. ఇవి ఆరిపోయిన తర్వాత మందంగా ఉన్న కడాయిలో వేయించుకోండి. మన పాప్కార్న్స్ అట్లా వేయించుకుంటాం, వీటిని కూడా అట్లా వేయించుకుంటే చక్కగా పేలిపోయినాయి చూడండి. అన్నీ కూడా ఇలా బాగా పేలిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకొని ఒక బౌల్లో వేసేసుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో కొంచెం ఎండు కొబ్బరి, కొన్ని పుట్నాలు, కొంచెం బెల్లం కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇందులోనే యాలకులు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఒక కప్పు జొన్నలు తీసుకుంటే ఒక కప్పు వరకు బెల్లం వేసుకోండి. మొత్తం అంతా బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో వేసేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోండి. నేను యాలకులు వేసుకోలేదు, పొడి ఉందని యాలకుల పొడి వేసుకున్నాను. ఇంతేనండి.